మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మనతో పాటు బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ గారు మనతో పాటు ఉన్నారు. అయితే రాబో ఎన్నికల్లో ఈ బీఎస్పీ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబడుతుంది అన్న విషయంపై ఇప్పుడు డైరెక్ట్గా గౌతమ్ గారితోనే మనం ఇంటరాక్ట్ అవుతాం. నమస్తేనా? నమస్తే బ్రదర్. ఎలా ఉన్నారన్నా? ఫైన్, మీరు బాగున్నారా? బాగున్నాను, థ్యాంక్ యూ. అయితే ఎన్నికలు సమీపిస్తున్నాయన్న ఈ బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ ఏదైతే ఉందో ఈ ప్రచారాలు ఏ విధంగా సాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ మదనపల్లిలో కానీ? బహుజన్ సమాజ్ పార్టీ గత 5 సంవత్సరాలుగా అనేక విషయాలపైన పోరాటాలు చేస్తూనే ఉంది. పెద్ద పెద్ద సమావేశాలు కూడా పెట్టడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో పార్టీ బలంగా పనిచేస్తూ ఉంది. రాబో సార్వత్రిక ఎన్నికలకు కూడా సన్నద్ధమవుతా ఉంది. 175 అసెంబ్లీలకు 25 పార్లమెంట్లో కూడా బీఎస్పీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. దానికి పూర్తి స్థాయిలో పార్టీ కూడా అన్ని రకాలుగా సన్నద్ధం చేసుకుని ముందుకు పోతుంది. అయితే అన్న, రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ ఎవరితో అయినా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? నిన్నటి రోజున గౌరవ బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. మీడియా మిత్రులు కూడా ఎవరు కూడా దయచేసి కొంతమంది రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ స్థాయిలో ఎలాంటి పార్టీలతో కూడా ఇండియా కూటమితో కానీ అదేవిధంగా ఎన్డీఏతో కానీ ఎలాంటి పొత్తులు ఉండవు, మేము పొత్తులు పెట్టుకొని పోవడం లేదని చెప్పి కూడా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి గారు తెలపడం జరిగింది. అదేవిధంగా మా పొత్తు ఖచ్చితంగా ప్రజలతో ఉంటుందే తప్ప ఇలాంటి ఏ రాజకీయ పార్టీతో కూడా ఉండదు. మేము ప్రజలతో పొత్తు పెట్టుకున్నాం, ప్రజలనే నమ్ముకున్నాం, ప్రజలతోనే పొత్తు పెట్టుకుని ఎలక్షన్లకు పోతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల కాలంగా అధికారంలో ఉంది. ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని ప్రధానంగా ఎంపీ మిథున్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు రాజంపేట పార్లమెంట్. ఆయన చెప్పుకుంటూ ఉంటాడు, ఆయన ఇదే మదనపల్లి చుట్టుపక్కల ఈ రాజంపేట పార్లమెంట్కి సంబంధించిన నియోజకవర్గాల నుంచి ఓట్లు వేసుకుని ఎంపీగా అయినాడు. 2 సార్లు ఎంపీ అయినాడు. ఆయన 2 సార్లు ఎంపీగా అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారు మదనపల్లి పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే మీరు చూడండి. మదనపల్లిలో కాదు, ఆఖరికి రాయచోటి లాంటి చిన్న పట్టణంలో కూడా సిగ్నల్స్ ఉంటాయి, రోడ్ సిగ్నల్స్ ఉంటాయి, ఫుట్పాత్స్ ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాలు కూడా మదనపల్లిలో చేయలేదు. మదనపల్లికి అన్ని అర్హతలు ఉన్నటువంటి మదనపల్లిని జిల్లాగా చేయకుండా మోసం చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మిథున్ రెడ్డి గారు. 2 సార్లు ఎంపీగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మదనపల్లికు అసలు మదనపల్లిని ఎన్ని రకాలుగా అభివృద్ధి చేయొచ్చు అంటే ఈ మదనపల్లి అనేది ఈ వాతావరణం దృష్ట్యా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం దృష్ట్యా మదనపల్లిని ఒక టూరిజం హబ్గా తయారు చేయొచ్చు, ఒక ఎడ్యుకేషన్ హబ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో మీరు ఒకసారి చూడండి, ఐసీఎస్సీ స్కూల్స్ ఎక్కువ మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉంటాయి. ఎక్కడ కూడా ఉండవు. డెహ్రాడూన్లో ఉంటాయి, మదనపల్లిలోనే ఉంటాయి. అంటే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం ఇక్కడ మదనపల్లి ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తూ ఉన్నారు ఈ మిథున్ రెడ్డి గారు కావచ్చు, ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు. తెలుగుదేశం పార్టీ ఏం దానికేం తీసిపోయేది కాదు. ఎందుకంటే గతంలో పనిచేసేటువంటి ఏ ఎమ్మెల్యే కూడా వాళ్ళు సొంతంగా మాకు మళ్ళీ ఎమ్మెల్యే సీటు కావాలని చెప్పి పనిచేసేవాళ్ళే కానీ టీడీపీలో ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా పనిచేసినటువంటి మిథున్ రెడ్డి గారు కూడా ఇది ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తారు. కాబట్టి ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేసే అవకాశం ఉన్నా కూడా దీన్ని పట్టించుకోలేదు. ఒక మెడికల్ హబ్గా తయారు చేసే పరిస్థితి ఉన్నా కూడా దీన్ని పట్టించుకోలేదు. మెడికల్ కాలేజ్ అని చెప్పినారు, అసలు మెడికల్ కాలేజ్ ఎంతవరకు వచ్చిందో కూడా పరిస్థితి లేదు. ఈ మన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అయితే దానంత అధ్వానంగా ఉన్నటువంటి ఎక్కడ ఎలాంటి వస్తువులు ఎక్కడైనా సరే ఒక చిన్న రోగానికి కూడా రెఫర్ అని చెప్పే పరిస్థితి కనపడతా ఉంది. ఇంత చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి మదనపల్లిని అన్ని హంగులు అన్ని ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి నోచుకోకపోయినా కూడా బ్రిటిష్ కాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి వనరుల దృష్ట్యా మదనపల్లిని జిల్లా చేసే అవకాశం ఉన్నా కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ గారు కావచ్చు, మినిస్టర్ గారు కావచ్చు దీన్ని జిల్లా చేయకుండా చేశారు. గతంలో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే జిల్లా చేస్తామని మాట్లాడుతున్నారు తప్ప గతంలో మదనపల్లిని మీరు ఎందుకు ఏ రకంగా అభివృద్ధి చెందలేదు? ఎక్కువ శాతము టీడీపీనే కదా ఇక్కడ అధికారంలో ఉంది. ఎమ్మెల్యేలుగా ఎక్కువ తెలుగుదేశం పార్టీ నాయకులే కూడా ఇక్కడ అధికారంలో ఉండి ఇక్కడ పెత్తనం చేశారు. మళ్ళీ ఎందుకు మదనపల్లి అభివృద్ధి చెందలేదు? మదనపల్లిని జిల్లా చేయాలన్నా మదనపల్లిలో ఉన్నటువంటి వనరుల దృష్ట్యా ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్ కానీ, ఒక మెడికల్ హబ్ కానీ, ఒక టూరిజం హబ్ కానీ తయారు చేయాలంటే బహుజన సమాజ్ పార్టీ చిత్తశుద్ధిగా మీరు చూడండి, జిల్లా విషయంలో కావచ్చు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మదనపల్లి విషయంలో ముందుండి పనిచేసే రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే. కాబట్టి మదనపల్లి ప్రజలకు నేను విన్నవిస్తా ఉన్నా, బహుజన సమాజ్ పార్టీకి అవకాశం ఇస్తే మదనపల్లిని అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి మదనపల్లి ప్రజల
ఏదైతే నీళ్ళ దాహార్తి కావచ్చు, ఇక్కడ ఉన్నట్టు చూడండి సంద్రినీవా ఈ రోజు కూడా కాలం ఇప్పుడు కూడా పూర్తి కాలేదు. నీటి విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, పారిశ్రామికంగా కానీ ఎలాంటి అభివృద్ధి చెందలేదు. పెద్ద పెద్ద నాయకులను చెప్పుకోవడం కాదు. మిథున్ రెడ్డి గారు నేను ఢిల్లీలో ఒక ప్రొటెం స్పీకర్ గా చెప్పుకున్నటువంటి అది కాదు మనకు కావాల్సింది. ఆయనకు నిజంగా భిక్ష పెట్టి ఈ రోజు నేను ఎంపీగా చేసినట్టు మీ ప్రాంతానికి మీరు ఏం చేశారో చెప్పుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందో చెప్పాలా, తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్పాలా. బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే, బహుజన సమాజ్ పార్టీ ఏను గుర్తుకు ఓటేస్తే మేము మదనపల్లి అభివృద్ధి చేస్తాము అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజలు కూడా బహుజన సమాజ్ పార్టీకి ఓటేసి అభివృద్ధి మీరు సహకరిస్తే మదనపల్లి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ వస్తే అభివృద్ధి చెందుతున్నారు? తెలుగుదేశం పార్టీ వచ్చినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినా, అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కావచ్చు, ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలు అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ కేసులు మాఫీ, అవినీతి కేసులు మాఫీ కోసం మళ్ళీ మరొకసారి ఢిల్లీ పీఠం దగ్గర పోయి భారతీయ జనతా పార్టీ కాళ్ళ దగ్గర పోయి పడతారే తప్ప, కాళ్ళబేరానికి పోతారే తప్ప వీళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు పనిచేయరు. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే, బహుజన సమాజ్ పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఖచ్చితంగా అన్ని రంగాలు అభివృద్ధి చేస్తాం. మరీ ముఖ్యంగా అన్ని రకాలుగా వెనుకబడినటువంటి బహుజనులు ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు ఈ రోజు కూటికి, గుడ్డకు, విద్యకు, వైద్యానికి ఏ రంగంలో కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా మనం అభివృద్ధి రంగం వైపు నడిపించాలంటే బహుజన సమాజ్ పార్టీ ఏను గుర్తుకు ఓటాలని చెప్పి మేము విన్నవిస్తా ఉన్నాం. ఇప్పుడైతే ముందు తీసుకుంటే తెలుగుదేశం, జనసేన పొత్తులో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా బీజేపీ కూడా కలుపుకొని వెళ్ళామనే ఒక భావన అనేది వచ్చిందనమాట. దాని గురించి వాళ్ళు ముగ్గురు పొత్తు పెట్టుకోవడం వల్ల మీ పార్టీకి ఏమైనా నష్టం వచ్చే అవకాశం ఏమన్నా? మంచి ప్రశ్నే బ్రదర్. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలా అసలు ఏంటి, ఎందుకు నష్టం ఏంటి. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నేటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం లోటు బడ్జెట్లో బయటకు వచ్చాం. లోటు బడ్జెట్లో బయటకు వచ్చిన తర్వాత రాజధానికి నిధులు ఇవ్వడంలో విషయంలో కానీ, పోలవరాన్ని పూర్తి చేయడం విషయంలో కానీ, ప్రత్యేక హోదా ప్రకటిస్తామని చెప్పి 5 సంవత్సరాలు సరిపోదు 10 సంవత్సరాలు కావాలి అని చెప్పినటువంటి మాట్లాడినటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అప్పట్లో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి అసలు ప్రస్తావన లేదు, ఒక ప్రత్యేక బడ్జెట్ కేటాయించిన ప్రస్తావన లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా వంచి మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీతో ఈ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ వీళ్ళు పొత్తు పెట్టుకోవడం అంటే, గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఖండించారు కదా, ఈ భారతీయ జనతా పార్టీ వల్ల నాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి ఆయన పొత్తు నుంచి బయట వచ్చాడు, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాడు కదా, ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి అనేక ఉద్యమాలు చేశాడు కదా, కడుపు తరుక్కుపోతుందండి అని నల్ల చొక్కాలు వేసుకుని అసెంబ్లీలో మాట్లాడాడు కదా, జంతర్ మంతర్లో ధర్నాలు చేశాడు కదా. ఆ రోజు నష్టం చేకూర్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఏం లాభం చేకూర్చుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. అంటే నేను ఏమంటున్నానంటే ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు, ఏం ప్రయోజనం లేకుండా మీరు ఈరోజు పొత్తు అంటా ఉన్నారంటే ఇది కేవలం వాళ్ళ ఏదైతే అవినీతి కేసుల్లో కూరుకుపోయారు ఈ చంద్రబాబు గారు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ అవినీతి కేసుల నుంచి మనం బయటపడాలంటే మనము ఈ పొత్తుతో భారతీయ జనతా పార్టీ కాళ్ళ బేరానికి పోవాలని చెప్పి ఈయన ప్రత్యక్షంగా ఆయన కాలు పట్టుకున్నాడు, ఈయన పరోక్షంగా కాలు పట్టుకుంటాడు. ఇంతే తేడా తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం ఏదైతే ఉందో అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక సంఘటిత దీక్షతో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రయోజనాలు ఎక్కడ కూడా వాళ్ళు కన్సిడర్ చేయలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ ఇవి రెండు కూడా సింగిల్ గా పోటీ చేస్తున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఈ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అనేసి ఇప్పుడు సింగిల్ గా పోటీ చేస్తారు. మీరేమన్నా కాంగ్రెస్ తో పార్టీ కానీ ఇతర పార్టీలతో కానీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నా కూడా అది ఇండియా కూటమిలో ప్రధానమైనటువంటి పార్టీగా ఉంది. దాంట్లో మేము ఎటువంటి ప్రశ్నలు పొత్తు పెట్టుకోమని చెప్పి మేము ఇందాక కూడా నేను చెప్పిన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ ఎట్లయితే ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీకి సహకరిస్తూ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సహకరిస్తూ ఉంది. కాబట్టి ఈ రెండు పార్టీలను కూడా మేము ఒకటే రకంగా చూస్తూ ఉన్నాం, టీడీపీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా. వాస్తవానికి బహుజన సమాజ్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే మేనిఫెస్టోగా తీసుకున్నటువంటి ఎజెండా, అదే మేనిఫెస్టో ఉంటుంది భారతీయ బహుజన సమాజ్ పార్టీ. ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో ఉండదు. కానీ లోకల్ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బహుజన సమాజ్ పార్టీ నేను చెప్పేది ఏంటంటే ప్రత్యేక హోదా అనేది ఒక ప్రాణవాయువుగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు లోటు బడ్జెట్లో ఉంది, ఎలాంటి నిధులు లేవు, రెవెన్యూ లోటు బడ్జెట్ ఉంది. కాబట్టి దీన్నన్నిటి కూడా ఫుల్ఫిల్ చేయాలంటే ప్రత్యేక హోదా అనేది చాలా ఒక ప్రాణవాయువుగా ఉంది. కాబట్టి దాన్ని ప్రత్యేక హోదా చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా
గతంలో కూడా మేము అదే అనేక ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే బహుజన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు పేద ప్రజల వర్గాల యొక్క వాళ్ళకి భూమి కానీ విద్య ఉద్యోగం ఇలాంటి అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోతా ఇదే మన ప్రధాన ఎజెండాగా బహుజనుల అభివృద్ధి ప్రధాన ఎజెండాగా వాళ్ళ భవిష్యత్తు ఎజెండాగా పనిచేసే రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ. థ్యాంక్ యూ. వివరించినందుకు ధన్యవాదాలు. మీరు కూడా మా యొక్క వాణిని వినిపించినందుకు ప్రజలకు తెలియజేసినందుకు మీకు కూడా సుమన్ టీవీ గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.